రాష్ట్రంలో ఆర్థిక శాఖలో ఐఏఎస్లకు విభాగాలు కేటాయింపు. ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు పలు విభాగాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం జానకి, ఆర్థిక శాఖ కార్యదర్శి డి రొనాల్డ్ రాస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్కు పలు విభాగాలను కేటాయించినట్లు ఉత్తర్వులు అయితే వెల్లడించాయి. అయితే ఆర్థిక వ్యవహారాల సమన్వయం, మార్గదర్శకత్వం, పర్యవేక్షణ వంటి కీలక విభాగాలు పీయూష్ కుమార్ కేటాయించారు. ఇతరులకు కేటాయించిన విభాగాలు సైతం కూడా ఆయన పర్యవేక్షిస్తారు. ఇక వ్యయం, మానవ వనరుల నిర్వహణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, పాఠశాల విద్య, ఉపాధి వంటి పలు విభాగాలు జానకి గారు కేటాయించారు. బడ్జెట్, నగదు, రుణ నిర్వహణ, క్రీడలు, యువజన వ్యవహారాలు, పర్యాటకం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, చిన్న మధ్య, నీటిపారుదల వ్యవహారాలు, వివిధ భాగాలని కూడా రొనాల్డ్ రాస్ గారు చూసుకుంటారు. ఇక జె నివాస్ గారికి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్, వనరుల సమీకరణ, ఆదాయం పెంపుతో పాటు మరికొన్ని విభాగాలు అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఈ విధంగా కీలక ఇక్కడ ఉత్తర్వులు అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.